అందరికీ జయము. ఈరోజు మళ్ళీ ఈ వారం మేము వచ్చేసి రాష్ట్రపతి నిలయంలో ఉన్నామన్నమాట, బొల్లారం. ఇక్కడ ఈరోజు మన గురుగారు లావణ్య గారు తెలుసు కదా, మన కోటమిటీలో ఉన్నారు. అలాగే మన రమ్య ఇక్కడ ఉన్నారు అనమాట. అంటే వీళ్ళు మనం లాస్ట్ 2 years బ్యాక్ కిషోర్తో 1200 మెంబర్స్తో ఒక ప్రోగ్రామ్ చేశాం, గుర్తున్నాను. అంటే భరతనాట్యం, పేరు, దెన్ కోలాటం, దప్పుడు అందరితో కలిసి ఒక యోగా ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట. సో అలాంటి ప్రోగ్రామ్ ఈరోజు అప్పుడు చేసింది 1200 మందితో, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 100 మందితో ప్రోగ్రామ్ మన లావణ్య గారు ఆర్గనైజ్ చేశారు. ఎలా ఉందంటే ఒకసారి చూసారు అటైర్ ఎలా ఉందో. అంటే పిల్లలు ఒకవైపు క్లాసికల్ డ్రెస్సెస్ లో ఉన్నారు, అలాగే అటైర్ సెమీ అటైర్ అనమాట వాళ్ళది. యోగా మనం ఫుల్ అప్పుడు అలా చేసాము, కానీ డిఫరెంట్ గా ఉండేటట్టు ఈ కాన్సెప్ట్ ఒక థీమ్ ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో మీ అందరికి చూపించడానికి అని చెప్పేసి ఈ వాయిస్ ఇప్పుడు ఇస్తున్నాను. దెన్ ఓవర్ టు లావణ్య. అవునండి, యోగా మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అలవర్చుకోవాలి. మనం యోగాతోనే మన లైఫ్ ముడిపడి ఉంది. ఏ విధమైన అనారోగ్యాలకి మనం ఇదవకుండా ఉండాలి అంటే యోగా చేస్తూ ఉండాలండి. ఆ యోగాని మేము ఇప్పుడు నృత్య రూపకంలో, అంటే ఆసనాల వల్ల ఉపయోగాలు, ఏ ఆసనాల వల్ల ఏ ఉపయోగం అవుతుందో యోగా చేసే వాళ్ళందరం యోగాసనాలు చేసి చూపిస్తున్నాం. మా పిల్లలు దాన్ని నృత్య రూపకంలో చూపిస్తున్నారు. ఈ రోజున ఇది ఒక డ్యాన్స్ బ్యాలీ లాగా 30 minutes డ్యాన్స్ బ్యాలీని మేము క్రియేట్ చేసి మా గురువుగారు జానకీదేవి గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా మేమంతా కూడా ట్రైన్ అయ్యి అన్ని చేసి ఈ రోజున రాష్ట్రపతి నిలయంలో మా అనూజ మేడం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. సో మన ఇండియన్ కల్చర్ అయినా మన ఇండియన్ హెరిటేజ్ అయినా యోగా నాట్యాన్ని కలిపి కాంబినేషన్ లో ఈ రోజు మేము చూపించబోతున్నామండి. వివిధమైన ఆసనాలతోని అవి మనకి ఎలా ఉపయోగపడతాయి మన డైలీ లైఫ్ లో, అది మనకి స్ట్రెస్ రిలీఫ్ ఎలా అవుతుంది అనేది మన పిల్లలు మేము కలిసి నాట్య విన్యాసం, యోగా విన్యాసంతో సహా చూపిస్తాం. అక్కడ కూడా అహల్య గురువు అనమాట. సో మన లావణ్య గారి డాటర్ అహల్య. తెలుగు భాషా దినోత్సవానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, అలాగే యోగాకి ఒక పెద్ద పీట వేస్తూ ఇక్కడ చేస్తున్నటువంటి ఏ డ్రెస్ లో అయినా సరే మనము క్లాసికల్ లేదంటే వెస్టర్న్ లేదంటే ఏదో యోగా వేసుకోవాలంటే దానికి ఒక యూనిఫామ్ అన్నట్టు పెట్టారు. అలాంటిది కాదండి. ఇది ఇంతకు ముందు ఇయర్స్ బ్యాక్ మనం డీల్ చేశాము. మళ్ళీ ఇంకొకసారి మీ అవేర్నెస్ కోసం అని చెప్పి మరీ చేస్తున్నాం అనమాట. యోగా అన్నదానికి కొంచెం ధ్యానం చేయడం అనడానికి కూడా మనల్ని కొన్ని చేసుకోవడానికి ఇలాంటి ఏ డ్రెస్ అయినా సరే దానికి అడ్డు అనేది కాదు. ఒకసారి చూడండి పిల్లలు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారు, అలాగే ఆసనాలు కూడా అంతే పర్ఫెక్ట్ గా ఇస్తారు. తెలుగు భాషలో ఒప్పదనమునే చెప్పగలరనే కవులైనా ఇది తెలుగు పలుకు ప్రతి ఎదను ఒకటిగా కలపాలని తపన. రెక్కలొచ్చి ఎటు ఎగిరిపోయినా ఎప్పటికీ ఒక్కటిగా నిలిపే తల్లి వేరు మన తెలుగు భాషని ఉన్నారో తేనె కన్నా తీయనైన మాట తెలుగే, వీర కన్నా వినసం పైన పాట తెలుగే. ఇప్పటి వరకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఒక సాంగ్కి పిల్లలు పర్ఫామ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్న మా గురుజీలు అందరూ ఉన్నారు. ఇప్పుడు యోగా కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. సమస్త శక్తి పూరితం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు మహాకవి కాళిదాసు. అంటే ఆరోగ్యమైన శరీరమే అన్ని ధర్మములు సాధించడానికి సాధకము. ఆరోగ్య ప్రదాత అయిన సూర్య నమస్కారములు దేహారోగ్యమునకు ఉత్తమమైన సాధకములు.
కరణాంగహారాది శరీరాభినయముచే శారీరక దృఢత్వమును, రసాభినయముచే మానసిక పరిపక్వతను, వీటికి అంతర్లీనమైన శుద్ధ సాత్వికాభినయము చేత ఆధ్యాత్మిక విలువలను ఆకళింపు చేసుకుని ఆత్మశుద్ధి పొందటమే నాట్యయోగం. ఆదియోగినాద్యం తప్తర్షిభ్యో బోధితం అతిశ్రేష్టమిదం విశాలం విజ్ఞానం. ఆసనములవే ఆలవాలము ఆరోగ్యముకు సాధకము. ఆసనములవే ఆలవాలము ఆరోగ్యముకు సాధకము. ఆసానము దేహముకు ఆయునిచ్చే యోగము. ఆసానము దేహముకు ఆయునిచ్చే యోగము. మెడలోని నాడును తేజమౌగా కటియందు బాధల మటుమాయము చేసి. మెడలోని నాడును తేజమౌగా కటియందు బాధల మటుమాయము చేసి. ఉదర బాధల తీర్చు ఉష్ట్రాదనము. ఉదర బాధల తీర్చు ఉష్ట్రాదనము. ఉష్ట్రాదనము ఉష్ట్రాదనము.
మహల్య ఈమె డాక్టర్ ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నది. ఎంబీబీఎస్ చేస్తూ కూడా ఈ విధంగా యోగా ప్లస్ కూచిపూడి రెండింటిని కలిపి నిర్వహిస్తుంది. మహల్య చిన్నదైన గురువు స్థానంలో జానకీదేవి గారి యొక్క గైడెన్స్ లో తను చేస్తుంది. ఆ విధంగా ఆ అమ్మాయికి కూడా మనం దీవెనలు అందిస్తాం. అదేవిధంగా మా 200 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్ నగరంలోనే. అదంతా కూడా కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అనూహ్య రెడ్డి గారు ఫిలిం ప్రొడ్యూసర్, అలాగే స్టైలిష్. అదేవిధంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ లో ఆవిడ వైస్ ప్రెసిడెంట్, మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా. ఆ విధంగా అనేక సర్వీసెస్ చేస్తూ ఈ రోజుని ప్రోత్సహిస్తున్న అనూహ్య రెడ్డి గారికి కూడా మనందరం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మహల్య వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎవరైనా తల్లిదండ్రులు ప్రోత్సహించడం తక్కువగా ఉంటుంది. ఇందులో ఏమొస్తుంది, ఏదైనా డబ్బులు చేసుకునే మార్గం చూడండి అంటారు. కాదు, మన సాంప్రదాయ సనాతనమైన యోగా కూచిపూడిని రెండింటిని కలిపి ఈ రోజు ప్రదర్శించారు ఈ చిన్నారులు. వీరికి వీరి గురువులైన వీరిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మా కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ మన డాక్టర్ పి అనూహ్య రెడ్డి వారు కూడా మాట్లాడారు. అందరికీ జైహో అండి. సో ఈ కార్యక్రమానికి మూల విరాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పతాంజలి వాళ్ళందరికీ ఒకసారి మీరు చప్పట్లు చేయండి. ఫస్ట్ మేము ఏం చేసామంటే ఇలాంటి ప్రోగ్రామ్ కిషన్ జీ లైక్ కల్చరల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెరేడ్ గ్రౌండ్స్ లో 1200 మెంబర్స్ తో చేశామండి. కూచిపూడి, భరతనాట్యం, కోలాటం, వచ్చేసి అన్ని అంటే లైక్ యూనిఫామ్ లో ఫామ్ చేస్తూ చేశారనమాట. సో అదే ప్రోగ్రామ్ ఇప్పుడు అంతకు తలదన్నేటట్టు ఇక్కడ ఉన్నటువంటి 50 మంది పిల్లలు చేశారన్నమాట. అంటే ఒక రకంగా మా లావణ్యని అప్రిషియేట్ చేయాలి. సో కొద్దిసేపు మమ్మల్ని అలాగే లైక్ వచ్చేసి మేము ఫ్రీజ్ అయ్యి కూర్చొని చూసాము. దీనికి ఇంకొక మెట్టు ఏంటిదంటే జానకి మేడం గారు. మ్యామ్, మీరు ఢిల్లీలో ఉన్నారు, మాకు తెలుసు. సో మీరు మీ శిష్య బృందం మీరు ఢిల్లీలో ఉండి కూడా ఎలా అంటే లైక్ ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మీరు కంపోజ్ చేసినటువంటి లైక్ ఒకవైపు ఆసనాలు, ఒకవైపు క్లాసికల్ టచ్. ఈ టచ్ ని కంపేర్ చేస్తుంటే టెంపో ఎక్కడ కూడా తగ్గలేదండి. సో ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఎలా వస్తుంది అంటే మనం ఇప్పుడు చూసామన్నమాట, ఇలా వచ్చింది. అంటే ఇట్స్ లైక్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సో సార్, మీరు దిస్ ఈస్ అవర్ సెకండ్ టైం పర్ఫార్మెన్స్ అనమాట వాట్ యూఆర్ గోయింగ్ టు డూ. దెన్ నెక్స్ట్ టైం ఆల్సో దెన్ we will keep continue like this kind of different programs. Then you have to take our girls to Rashtrapati Ji, to Delhi. This is second week also that I'm keep requesting you to be take it forward. And then ఇక్కడ ప్రజెంట్ చేసినటువంటి మన పద్మ గారికి, దెన్ అలాగే సుమా, వీరాంజనేయులు, ఎస్పెషలీ తెలుగు గురించి అరే బాబా ఎలా చెప్పాలి అంటే మన రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సార్ ముందుకు రావాలి. అంటే ఈయన సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా, అక్కడంతా టేక్ కేర్ చేస్తారు. ఏంటిది సార్ మైక్ తీసుకుంటున్నారు కదా, సరే కానీ మేము కూడా చూడాలి అనుకున్నాము. సో అందరినీ అంటే మూవీస్ లో వితౌట్ ప్రాంప్టింగ్ ఎవరు చేయరు, కానీ ఈయన ప్రాంప్ట్ లేకనే డైరెక్ట్ అనేది అంటే ఫ్లో తగ్గకుండా వచ్చేసి చేశారు సార్. మీరు ఇంత బ్రీఫ్నెస్ అంటే హరిహర మహాదేవ్ తర్వాత వచ్చేసి మీది పర్ఫార్మెన్స్ లైవ్ లో చూసామన్నమాట మేము ఇక్కడ. చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు మా లైక్ ఈ బంచ్ మాతో షేర్ చేసుకున్నందుకు. ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో లైక్ మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. పేరెంట్స్ అందరికీ పిల్లలు చప్పట్లు కొట్టాలమ్మా, పేరెంట్స్ చప్పట్లు కొట్టండి, పిల్లలే కొడతారు మీకు సార్. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కృషికి. నేను అలాగే ప్రతి పిల్లలు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ రకంగా అంటే డిఫరెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. అలాగే మన రమ్య ఎలా చేస్తున్నారు అంటే రమ్య అసలు ఊహించలేదనమాట. తను ఈ రకంగా పర్ఫార్మ్ చేసి కంపోజింగ్ చేస్తూ, అలాగే అహల్య కూచిపూడి చేస్తుంది, నేను భరతనాట్యం చేస్తుంది అనుకున్నాము. కానీ తను యోగాని కూడా ఏ రకంగా ప్రజెంట్ చేస్తుంది అంటే నిజంగా జానకి మేడం గ్రేట్ శిష్యురాలను అయితే చూస్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ అహల్య. गुड इवनिंग एवरीवन। कला संध्या के इस प्रोग्राम में राष्ट्रपति निलयम की ओर से यहाँ उपस्थित सभी अतिथियों,
बच्चों और इनके माता पिताओं को और सभी दर्शकों को मेरा धन्यवाद। ये सबसे ज़्यादा मैं इन बच्चों के माता पिताओं को कहना चाहूँगा कि इतने छोटे छोटे बच्चों को योगा के लिए आप लोगों ने भेजा, बहुत अच्छा है। जनरली आजकल मैं देखता हूँ कि सभी लोगों में बहुत बीमारियाँ और इस तरीके की चीज़ें रहती हैं, लेकिन इतने छोटे बच्चे अगर योगा सीखेंगे तो इनका बहुत विकास होगा, शारीरिक विकास होगा और ये लोगों को बहुत अच्छा संदेश देंगे कि योगा सभी लोग करें और बहुत अच्छा परफॉर्मेंस था। धन्यवाद।